స్వచ్ఛమైన తెల్లని కోటు, ఆత్మీయమైన చెరగని చిరునవ్వు, మొక్కవోని నిబ్బరం, అలుపెరగని అంకిత భావం, విసుగెరగని వృత్తి, ప్రేమ అతని సహజ ఆభరణాలు. వేలాది మంది రోగులకు ఆయన హస్తం అమృత సంజీవని. మంచి ఫ్యామిలీ లాగానే మాకు దగ్గరకు వచ్చి చేతులు పట్టి మొత్తం ఎక్కడ నొప్పిందంటే అక్కడ చూసి మాకు ట్రీట్మెంట్ అయితే ఫాస్ట్గా మంచిగా చేసింది సార్. 6 వయసులో కూడా ఆయన వేలాది రోగులను మరణం అనే చీకటి గుహ నుండి బయటకి లాగి వారి జీవితాల్లో జీవన కాంతిని పండిస్తున్నాడు. వైద్యులను వెతుక్కుంటూ రోగి వెళ్లటం కాదు, రోగులను వెతుక్కుంటూ నేను వస్తున్నా అంటూ చిరునవ్వుతో అభయ హస్తాన్ని అందిస్తున్నాడు. నిర్భాగ్యుల పాలిట జీవిత ప్రదాత, మానవత్వానికి నిలువెత్తు రూపంగా 6 వయసులోనూ ఆయన చేస్తున్న కృషికి హ్యాట్స్ ఆఫ్. మనుషుల్లో మంచి మనిషి బతికి ఉన్నారని నిరూపించిన మహనీయుడాయన. ఎంతో మంది శిక్షణలో ఉన్న వైద్యులకి ఆశా జ్యోతి అతను. వైద్య రంగానికి ఆదర్శప్రియుడు. ఊపిరితిత్తుల వ్యాధితో ఊపిరి తీసుకోలేని వారికి ఊపిరయ్యాడు అతను. అతనే ఫేమస్ పల్మనాలజిస్ట్, డాక్టర్ అండ్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రద్యూత్ వాగ్రే. వైద్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో వ్యాధిని మందులతో నయం చెయ్యొచ్చని అనుకునే వైద్యుడు కాదు ఇతడు. మానసికంగా కుమిలిపోయే రోగులకు నేనున్నానంటూ ఆసరా అవుతాడు. వారి భుజంపై చెయ్యి వేసి రోగికి తన చిరునవ్వుతో ఊపిరి అవుతున్నారు. నేనున్నానంటూ రోగి దగ్గరకు వెళ్లి తన కుటుంబంలోని ఒక వ్యక్తిగా ఆత్మీయంగా పలుకరిస్తాడు. రోగి వైద్యుని దగ్గరికి వెళ్లడం కాదు, వైద్యుడే రోగి దగ్గరికి వెళ్లాలనే గొప్ప సంకల్పంతో పయనిస్తున్న వ్యక్తి ఈయన. 66 సంవత్సరాలు నిండిన తన వయసును కూడా లెక్క చెయ్యకుండా ఎంతో సహనంతో తన దగ్గరకొచ్చే రోగుల సమస్యలని వింటాడు. ఆత్మవిశ్వాసం కోల్పోయిన రోగి కనిపిస్తే చాలు అతని దగ్గరకు వెళ్లి చేతులతో భుజం తట్టి ఒక సోదరుడిగా అతని సమస్యలను పరిష్కరించే గొప్ప మనసున్న వ్యక్తి అతను. వాగ్రే సార్ మంచిగా చూసిండు, మంచిగా మాకు వాగ్రే సార్ మంచి మందులు రప్పించి మాకు ట్రీట్మెంట్ మంచిగా చేశారు సార్. హెల్త్ మంచిగా అయింది సార్. పట్టుకొని మంచిగా ఎక్కడ హెల్త్ నొప్పింది, ఎక్కడ నీకు ఏమైందని ఎక్స్రేలు తీసుకొని అన్నీ చూసి మంచిగా నీకేం భయంలే అన్నీ ట్రీట్మెంట్ మంచిగా చేస్తారు మాకు గౌరవించి చెప్తారు. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు వాగ్రే తాతగారైన లెఫ్టినెంట్ కర్నల్ డాక్టర్ కైలేష్నాథ్ వాగ్రే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బ్రిటిష్ ఆర్మీకి డాక్టర్గా పనిచేసేవారు. ఆయన అంకిత భావాన్ని మెచ్చిన బ్రిటిష్ ఆర్మీ తన సేవల్ని ఉపయోగించుకోవడం కోసం హైదరాబాదుకి తనను బదిలీ చేశారు. స్వాతంత్ర్యం తదనంతరం కూడా లెఫ్టినెంట్ కర్నల్ డాక్టర్ కైలేష్నాథ్ గారు హైదరాబాదులో పనిచేస్తూ మంచి పేరును సంపాదించారు. ఒకవైపు ఆర్మీకి డాక్టర్గా పనిచేస్తూనే తన సేవల్ని సామాన్య ప్రజలకు అందించారు. మై గ్రాండ్ ఫాదర్, నా తాతగారేమో సీతాపూర్ యూపీ, అది లఖనౌ పక్క ఒక చిన్న ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి కింగ్ జార్జ్ మెడికల్ కాలేజ్లో వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తున్నారు, ఎండీ చేస్తున్నారు. అక్కడి నుంచి హీ వాజ్ ఇన్ బ్రిటిష్ ఆర్మీ. ఆ టైంలో ప్రీ ఇండిపెండెన్స్ టైంలో మెడికల్ డాక్టర్ దాకా. సో వాళ్ళు లెఫ్టినెంట్ కర్నల్ ఉండే, డాక్టర్ లెఫ్టినెంట్ కర్నల్ కైలాష్నాథ్ వాగ్రే. అప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ హీ కేమ్ టు హైదరాబాద్లో వచ్చి అప్పుడు ఆ టైంలో వాళ్ళు నిజామ్స్ ఫిజిషియన్ ఉండే ఆ టైంలో హీ స్టార్టెడ్ గాంధీ మెడికల్, ప్రెజెంట్ గాంధీ మెడికల్ కాలేజ్,
అది మెహదీ నవాజ్ జంగ్ క్యాన్సర్ హాస్పిటల్ నాంపల్లిలో ఉన్న సరోజినీ దేవి ఐ హాస్పిటల్ అని వీళ్ళు స్టార్ట్ చేసినారు ఆ టైంలో. రోగికి వైద్యంతో పాటు నాణ్యమైన మందులు లభించినప్పుడే రోగాన్ని నయం చెయ్యొచ్చని నమ్మి ఫార్మసీ చదివిన తన కుమారుడైన శ్రీ రూపేంద్ర వాగ్రే అంటే ప్రద్యుత్ నాన్నగారితో సొంతంగా ఒక ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను స్థాపించారు. గ్రామాల్లో ప్రజలకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యం, మందులు అందిస్తూ అవిశ్రాంతంగా తన సేవల్ని అందించారు. లాభాపేక్ష లేకుండా మందులు అందించటం వల్ల నష్టాలు రావడంతో ఫార్మా యూనిట్ను మూసివేయడం జరిగింది. అప్పులు బాధలు తట్టుకోలేక సొంత ఇంటిని కూడా అమ్మి అప్పులు తీర్చారు. ఫాదర్కి మ్యానుఫ్యాక్చరింగ్ న్యూ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, జనాల కొరకు కొత్త డ్రగ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, రీసెర్చ్ చేయాలి. అది ఫస్ట్ నుంచి వాళ్ళకి ఇష్టం అనుకో. మా తాతగారు నాకు చెప్తుండే చిన్నప్పుడు. అందుకే వాళ్ళు మెడిసిన్ కావద్దు కానీ ఫార్మసీలో పోయినారు. సో అప్పుడు ఆ టైంలో నేను చిన్నగా ఉండే, అప్పుడు కడుపు నొప్పికి వాళ్ళు కార్బోనేటివ్ మిక్స్చర్ చేస్తుండే. ఇప్పటి వరకు అట్లా మెడిసిన్ నేను వాడలే. అది 2 స్పూన్స్ వాడితే కడుపు నొప్పి పోతుంటే, చీప్ అండ్ బెస్ట్. అప్పుడు ఇక్కడ వెనకనే ఫ్యాక్టరీ ఉంది, చిన్నది ఫ్యాక్టరీ అయితే 2 రూమ్స్ మీద ఉండే. స్టార్టింగ్లో సైకిల్ మీద మార్నింగ్ చేసేసి సైకిల్ మీద పోయి డెలివరీ చేస్తుండే. అట్లా స్టార్ట్ చేస్తున్నారు ఫ్యాక్టరీ వాళ్ళు. పూర్ పేషెంట్స్కి మనం అప్పుడు కాస్ట్లీ ట్యాబ్లెట్స్ అన్నీ వాడాలంటే డిఫికల్ట్ ఉంటుంది. సో వీళ్ళు ఇచ్చే మెడిసిన్ వెరీ చీప్, హార్డ్లీ ఎనీ కాస్ట్. దాని నుంచే వాళ్ళకి రెస్పాన్స్ వస్తుండే. సో పూర్ పేషెంట్స్ కొరకు చాలా మందులు వాళ్ళు డెవలప్ చేస్తుండే ఆ టైంలో. తర్వాత వాళ్ళు డెవలప్ చేస్తున్నారు వేరే ఇంజెక్షన్స్ అవన్నీ. నెక్స్ట్ నా ఫాదర్కి 25 years పార్ట్నర్ ఉండే ఒకటి ఫ్యాక్టరీలో. అప్పుడు నా ఫాదర్ అప్పుడు ఐ థింక్ వెన్ ఐ వాజ్ ఇన్ క్లాస్ 9th 72లో వాళ్ళు బయట పోయినారు, అమెరికా పోయినారు టూరింగ్ తనకి. అప్పుడు వీళ్ళేమో దానికి ఫ్రాడ్ చేసి మొత్తం లాస్ చేసినారు 1972లో. అప్పుడు ఫాదర్ రిటర్న్ వచ్చినప్పుడు మన అన్ని ఇంటివన్నీ మార్టగేజ్ చేసినాం. అప్పుడు మన దగ్గర చాలా బ్యాడ్ టైం ఉండే. అప్పుడు ఆ టైంలో ఇంట్లో కూడా తిండి లేకుండే. మనం అందరూ చింతపండు రసం రైస్ తింటుండే. ఇక్కడనే ఫుట్పాత్ లైట్ కింద నేను చదువుకుంటుండే. అప్పుడు దట్ టైం మా ఫాదర్ ఏమో ఒక చిన్న ఫ్యాక్టరీలో కెమిస్ట్ దాకా జాబ్ అప్లై చేస్తున్నారు. ఫస్ట్ ఓనర్ ఇడిసేసి ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రాంతంలో ఒక చిన్న అద్దె ఇంట్లో తన ఉద్యోగంతో కుటుంబాన్ని పోషించడానికి ఇబ్బంది పడుతున్న తండ్రిని చూసి వాగ్రే ఎంతో కుమిలిపోయేవాడు. మరోసారి తన కుటుంబం కష్టాల పాలు కావద్దంటే ఎలాగైనా వైద్య విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థానాన్ని సంపాదించాలని నిశ్చయించుకున్నారు. చిన్నప్పటి నుండి చురుగ్గా ఉండే ప్రద్యుత్ వాగ్రే హైదరాబాదులో శ్రీమతి త్రివేణి వాగ్రే, శ్రీ రూపేంద్రనాథ్ వాగ్రే దంపతులకు జన్మించారు. డాక్టర్ ప్రద్యుత్ వాగ్రే హైదరాబాదులోని నృపతంగా కాలేజీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1975లో కోటి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సులో చేరారు. తన ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసే దిశలో వాగ్రే ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు. తన చదువుకి అవసరమైన పుస్తకాలను, డబ్బులను సమకూర్చుకోవడం కోసం సైకిల్పై ఇంటింటికి న్యూస్ పేపర్ వేయడంతో పాటు ఎన్నో చిన్నా చితకా పనులను చేశారు. 1981లో విజయవంతంగా తన ఎంబీబీఎస్ చదువును పూర్తి చేశారు. ఆ తర్వాత 1983 నుండి 1987 వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో టీబీ అండ్ రెస్పిరేటరీ మెడిసిన్ స్పెషలైజేషన్లో తన పీజీ విద్యను అభ్యసించారు. స్కాలర్షిప్ ద్వారా లండన్ వెళ్లిన వాగ్రే అక్కడ మెడికల్ రాయల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్లో 2 సంవత్సరాలు ఔషధాలపై తన పరిశోధనలు చేశారు. అమెరికా, యూకే, జపాన్ వంటి ఎన్నో దేశాల నుండి భారీ వేతనాలతో చాలా అవకాశాలు వచ్చినా కానీ వాటిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. ప్రజలకు సేవ చెయ్యాలనే సంకల్పం, మన భారతదేశం మీద ఉన్న ప్రేమ, నా అనుభవం నా దేశానికే ఉపయోగపడాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఉండే వాగ్రే తిరిగి
మళ్ళీ భారత్కు వచ్చేశారు. నాకు యాక్చువల్లీ బయట ఉండాలని ఇష్టం లేకుండా సార్. నేను మన కంట్రీకి రిటర్న్ కావాలి. ఎప్పుడు మన కంట్రీలోనే వర్క్ చేయాలి, మన కంట్రీకి డెవలప్ చేయాలి. అందుకే నేను అది ఇడిసేసి ఇక్కడ వచ్చేసాను. అక్కడ సెటిల్ అయితే ఏమైతే సార్, మనకు ఐడెంటిటీ ఏమి ఉండదు. ఇక్కడ మనం పని చేస్తే అంత డబ్బులు రావు, కానీ మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన కంట్రీకి సర్టిఫై చేస్తున్నాం, మనం ఎంబీబీఎస్ చేస్తున్నాం ఇక్కడనే, ఎండీ చేస్తున్నాం ఇక్కడనే. సో వీ మస్ట్ పే బ్యాక్ టు అవర్ మదర్లాండ్. అందుకే ఇక్కడ వచ్చేస్తున్నారు రిటర్న్. తాను పుట్టి పెరిగిన ప్రాంతంపై అభిమానంతో హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్లో పల్మనాలజిస్ట్గా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేస్తూనే ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని చారిటబుల్ ట్రస్టులు ప్రారంభించారు. తన తాతగారి జ్ఞాపకార్థం కైలాష్నాథ్ చారిటబుల్ ట్రస్టును ప్రారంభించారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకంగా 3 రూప్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించారు. ఇంకా తన పేరుతో డాక్టర్ వాగ్రే లంగ్ ఫౌండేషన్ స్థాపించారు. దాదాపు 30 సంవత్సరాల నుండి ఈ ఫౌండేషన్ల ద్వారా వాగ్రే వేలాది ప్రజలకు ఉచిత వైద్య సేవలు, పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించారు. దేశభక్తిని నరనరాల్లో జీర్ణించుకున్న వాగ్రే గారు ఎన్నో సంవత్సరాల నుండి సైనికులకు ఉచిత వైద్య సేవలతో పాటు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి చెందిన హాస్పిటల్స్లో వారి కోసం వైద్య సలహాదారునిగా పనిచేస్తున్నారు. 1982లో ప్రతిష్టాత్మకమైన లండన్ ఎఫ్ఆర్సిపి ఫెలోషిప్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ అవార్డును వివిధ దేశాల్లో ప్రతిభావంతమైన పల్మనాలజిస్ట్ను గుర్తించి అవార్డులు అందించే హోమ్ వరల్డ్ రికార్డ్స్ వారు ప్రొఫెసర్ డాక్టర్ ప్రద్యుత్ వాగ్రే ప్రతిభను గుర్తించి 2022లో స్పెషల్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. అవార్డ్స్ చాలా వచ్చింది సార్. 2-3 అవార్డ్స్ నాకు చాలా మంచి కనిపించింది. ఒకటి ఎఫ్ఆర్సిపి ఫెలోషిప్ ఆఫ్ ద రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ లండన్. అది 1982లో నేను ఎంబీబీఎస్ పాస్ అయినప్పుడు నా మదర్కి ప్రామిస్ చేశానండి, వన్స్ ఇన్ మై లైఫ్ ఐ విల్ గెట్ ద హైయెస్ట్ డిగ్రీ ఇన్ ద వరల్డ్. ఎఫ్ఆర్సిపి మనకు హైయెస్ట్ డిగ్రీ ఉంటుంది. అది 40 years తర్వాత ఇప్పుడు అది మెటీరియలైజ్ అయింది. ఇప్పుడు వరల్డ్లో ఎఫ్ఆర్సిపీస్ నేను పోయినప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తుండే అక్కడ వరల్డ్లో అబౌట్ 22,000 ఎఫ్ఆర్సిపీస్ ఉన్నారు. దానిలో పల్మనరీ మెడిసిన్, లంగ్ మెడిసిన్లో వెరీ ఫ్యూ ఉంటారు. ఇండియాలో హార్డ్లీ 3 or 4 ఉన్నారు. దానిలో లక్కీలీ ఒకటి ఉన్నామని. భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన టైమ్స్ సంస్థ డాక్టర్ ప్రద్యుత్ వాగ్రే గారి సేవను గుర్తిస్తూ 2024లో ఇన్స్పైరింగ్ రెస్పిరేటరీ స్పెషలిస్ట్ ఆఫ్ ఇండియా అనే అవార్డులతో అభినందించారు. వైద్య రంగంలో ఆయన చేసిన విశేష సేవకు గాను సమాజానికి ఆయన అందించిన అశేష కృషిని గుర్తించి ఎన్నో సంస్థలు అవార్డులతో ఆయన్ను సత్కరించాయి. డాక్టర్ ప్రద్యుత్ వాగ్రే ప్రతిభను గుర్తిస్తూ ఎన్నో సంస్థల చేత ఆయన సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. పసుపు నుండి లభించే కర్మ్యూన్ అనే రసాయన సమ్మేళనం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించవచ్చని కోవిడ్ సమయంలో ఆయన చేసిన పరిశోధనకు గాను ఐసీఎంఆర్ సహా ఎన్నో ప్రముఖ పత్రికలు విశేషంగా ఆయన్ను ప్రశంసిస్తూ పరిశోధనను ప్రచురించాయి. సార్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే అని అనుకోవచ్చు. ఎందుకంటే సార్ అంత మంచి వ్యక్తి. ఫస్ట్ మంచి వ్యక్తి, దాని తర్వాత హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ క్లినీషియన్. సార్ ఇప్పటికీ కూడా ఇంత సీనియర్ డాక్టర్ అయినా కూడా రోజు మాతో పాటు ఉదయమే వార్డ్స్కి వచ్చి ప్రతి ఒక్క పేషెంట్ని మార్నింగ్ ఎంత ఉత్సాహంతో చూస్తారో నైట్ కూడా అంతే ఉత్సాహంతో చూస్తారు. ప్రతి కేసుని మనం ఇంకా ఏం చేయొచ్చు పేషెంట్కి అనే తత్వంతో, అనే భావనతో చూస్తారు. అంటే ఇట్లా మెడికల్ కమ్యూనిటీ ఇంత కమర్షియలైజ్ అవుతున్న టైంలో కూడా సార్ హ్యాస్ బిన్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఇట్లా మహబూబ్ నగర్కి ఇట్లాంటి ఒక ప్లేస్కి వచ్చి ఒక కామన్ మ్యాన్కి ట్రీట్ చేయాలనే తపన కానీ అట్లాంటి ఒక ఇంటెన్షన్ ఉండడం కానీ దట్ ఈస్ టూ గుడ్. అసలు సార్ అండర్లో మేమందరం ట్రైన్ అవ్వడం అది లక్కీగా ఫీల్ అవుతూ ఉంటాం చాలా. సార్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి అయితే ఫస్ట్ థింగ్ ఇస్ సెల్ఫ్లెస్నెస్, హ్యుమానిటీ. ఇంకా సార్ చాలా డౌన్ టు ఎర్త్ ఉండడము. సార్ ఇస్ అ వెరీ గ్రేట్ పర్సన్. సార్ ఈ హార్డ్ వర్క్ ఇంకా సిన్సియారిటీ, డిసిప్లిన్ వల్లనే ఇవాళ ఇలాంటి హైట్లో ఉన్నారని మేము
బిలీవ్ చేస్తూ ఉంటాము. సార్ హస్ బిన్ టీచింగ్ అస్. మాకు అకాడమిక్సే కాకుండా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క మ్యాన్, ఒక కామన్ మ్యాన్ ఈజ్ నాట్ అఫోర్డబుల్ ఫర్ ఎవ్రీథింగ్. సో వాళ్ళ అఫోర్డబిలిటీ ప్రకారం అతి తక్కువ టెస్ట్లలో ఎట్లయితే వాళ్ళ డిసీజ్ డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయగలుగుతాము అనేది కూడా మేము సార్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాము. ప్రద్యుత్ వాగ్రే సార్ వచ్చేసి మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సార్ మాకు ఎవ్రీడే డిఫరెంట్ కేసెస్ చూపిస్తారు అండ్ మంచి అకాడమిక్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. సార్ మాకు థీసిస్లో కానీ, పేపర్స్లో కానీ, పోస్టర్ ప్రజెంటేషన్స్లో కానీ చాలా బాగా హెల్ప్ చేస్తారు, చాలా మంచి గైడ్ చేస్తారు. అండ్ సార్ ఇంటర్వెన్షన్స్ కూడా బాగా నేర్పిస్తారు, చాలా సెల్ఫ్లెస్గా నేర్పిస్తారు. ఇంతవరకు మేము ఎంతోమంది ప్రొఫెసర్స్ని చూసినాం కానీ సార్ అంత సెల్ఫ్లెస్ ప్రొఫెసర్ని మేము ఇంతవరకు చూడలేదు. వైద్య రంగంలో సేవలు అందిస్తూ తనతోనే తన పరిశోధనలు ఆగిపోకూడదని భావించే డాక్టర్ ప్రద్యుత్ వాగ్రే ఎస్విఎస్ మెడికల్ కాలేజీలో పల్మనాలజిస్టుగా, హెచ్ఓడిగా, ప్రొఫెసర్గా కొనసాగుతూ ఎందరో వైద్య విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ మరెందరో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన విద్యార్థులు దేశంలోని ప్రముఖ హాస్పిటల్స్లో రాణిస్తున్నారు. ఎస్విఎస్ మెడికల్ కాలేజీలో పల్మనాలజిస్టు డిపార్ట్మెంట్కి వరుసగా 4 సార్లు గోల్డ్ మెడల్ లభించింది. ఇది ఆయన ప్రతిభకు నిదర్శనం. ఇలా ఆయన వైద్యులకు మార్గదర్శకమయ్యారు. ఈ ఎస్విఎస్ మెడికల్ కాలేజీలో నేను 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను రావడానికి ముందు నుంచి కూడా సార్ ఇక్కడే వర్క్ చేస్తున్నారు. డాక్టర్ ప్రద్యుత్ వాగ్రే ఈజ్ మై సీనియర్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో ఉన్నప్పటి నుంచి కూడా సార్ పల్మనాలజీలో బాగా ఫేమస్. సార్తో కలిస్తే చాలా అనుకున్నాను. నాకుండే అదృష్టం కొద్దీ 10 ఏళ్ళ నుంచి సార్తో వర్క్ చేస్తున్నాను. ప్రద్యుత్ వాగ్రే గారు దాదాపుగా 40 సంవత్సరాల క్రితం ఎండి పల్మనాలజీ చేశారు. వన్ ఆఫ్ ది సీనియర్ పర్సన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ, సౌత్ ఈస్ట్ ఏరియాలో కూడా, ఇండియాలో కూడా సార్ ఫేమస్. సో ఎన్నో జర్నల్స్, ఎన్నో ప్రజెంటేషన్లు, ఎంతోమంది స్టూడెంట్స్, దాదాపుగా 100 మంది ఎండి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ లెక్కలేదు ఎంతమందో. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటారు పల్మనాలజీ డిపార్ట్మెంట్తో. కనీసం 100 మంది స్టూడెంట్స్ ఆయన కింద శిష్యులుగా బయటకు వచ్చారు. మా డిపార్ట్మెంట్కి హెచ్ఓడి కానీ ఎప్పుడు కూడా అలా ఉండేవాళ్ళు కాదు. ఫ్రెండ్స్తో ఫ్రెండ్లీగా, ఎంతో మాతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. టీచింగ్ విషయంలో హీజ్ ఎ లెజెండ్. సో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని, టీచర్స్ని, కొలీగ్స్ని కూడా చాలా బాగా టీచింగ్ చేసేవాళ్ళు. నేను ఇక్కడ సీనియర్ రెసిడెంట్ లాగా వర్క్ చేస్తున్నాను ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో. అండ్ వాగ్రే సార్ అండర్లో పనిచేస్తున్నాను. 3 years బ్యాక్ ఇక్కడ జాయిన్ అయినప్పుడు వాగ్రే సార్ అనే ఆయన ఇక్కడ హెచ్ఓడి అని తెలిసింది. ఆ తర్వాత ఆయనతో వర్క్ చేయడము, ఆయన కింద రౌండ్స్కి వెళ్ళడము, ఇలా మెల్లమెల్లగా సార్తో 3.5 years 4 years ట్రావెల్ చేశాను. నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న మంచి పాయింట్స్ ఏంటంటే డిసిప్లిన్. గత 4 ఏళ్ల నుంచి ఏ రోజు కూడా సార్ 10 దాటి ఒక టయానికి వస్తున్నానంటే అదే టయానికి రావడము, క్లాసులు చెప్పడము, సార్కి ఆరోగ్యం బాగాలేకపోయినా కరెక్ట్ టయానికి వచ్చి స్టూడెంట్స్ కోసం క్లాస్ చెప్పడము, అదే పనిగా ఓపిక్గా కూర్చొని క్లాస్ వినడము ప్లస్ చెప్పడము, నేర్పించడము జరుగుతున్నది. వైద్యంతో పాటు మనోధైర్యం లభించినప్పుడే రోగికి పూర్తి స్వస్థత చేకూరుతుందని ఆయన యువ వైద్య విద్యార్థులకు ఎప్పుడూ సూచిస్తూ ఉంటారు. సంకల్పం వయసుకు అడ్డు కాదంటూ 66 సంవత్సరాలు ఉన్న డాక్టర్ ప్రద్యుత్ వాగ్రే అటు వైద్యునిగా, ఇటు పరిశోధకునిగా, ప్రొఫెసర్గా, ఎస్విఎస్ మెడికల్ కాలేజీలో పల్మనాలజిస్టు హెచ్ఓడిగా రోజుకు 18 గంటలు నిర్విరామంగా పనిచేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆస్తమా, టీబీ, ఊపిరితిత్తుల సమస్యలకు పరిష్కారం లభించే దిశగా ఆయన ఎన్నో అంశాలపై ఇప్పటికీ తన పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ పరిశోధనల్లో ఆయన సక్సెస్ అవ్వాలని, ఎన్నెన్నో ఉన్నత శిఖరాలను అవరోధించాలని, సమాజానికి ఎంతో సేవలు అందించిన డాక్టర్ ప్రద్యుత్ వాగ్రే గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.